పోలూరు రాజశేఖర్ రెడ్డి, ఈయన నకిరికల్లు. నేను సత్తెనపల్లికి రిప్రజెంట్ చేశాను, నాకు బాగా తెలుసు. ఆయన పట్టుకోవాలని పోలీసులు తిరిగారు. ఏ పోలీసులో మాకు తెలియదు. వాళ్ళు సత్తెనపల్లి పోలీసులా, గుంటూరు పోలీసులా, నూజివీడు పోలీసులా, శ్రీకాకుళం పోలీసులా తెలియదు. రోజు ఇంటి దగ్గరికి వచ్చి పోలూరు రాజశేఖర్ ఉన్నాడా అని అడిగేవాళ్ళు. పోలూరు రాజశేఖరం పారిపోయాడు పాపం భయం వేసి. అబ్బాయి పోలూరు రాజశేఖరు నిన్ను ఆధారపరచకపోతే అమ్మ మిమ్మల్ని తీసుకెళ్తామని తల్లిదండ్రులు బెదిరించారు. అన్నని వెళ్ళి బెదిరించారు. నన్ను సంప్రదించాడు, రావాయా నా దగ్గరికి అని చెప్పాను. నేను నా దగ్గరికి తీసుకొచ్చాను. ఇలాగే మేము పలకరించి ఎక్కడైతే గుంటూరు సబ్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పలకరించి ఎవరైతే ఉన్నారో నేరస్తులని మోపబడిన వారు ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళని పలకరించి బయటకు వచ్చినప్పుడు ఈ పోలూరు రాజశేఖర్ వస్తే చెప్పా, అమ్మ పోలూరు రాజశేఖర్ నా దగ్గరే ఉన్నాడు, ఏ పోలీసులు తిరుగుతున్నారో చెప్పండి అయ్యా, తీసుకెళ్ళండి, మీ మీద కేసు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పా. ఇప్పుడు తీసుకెళ్ళరు, నా ఇంట్లో ఉంటాడు, రండి తీసుకెళ్ళండి అని చెప్పా. ఇది నేను చెప్పింది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే రాజశేఖర్ని కోర్టులో కానీ పోలీసుల ముందు కానీ హాజరుపరచాలి. కోర్టులో హాజరుపరచడం సాధ్యపడదు, ఎందుకు వెళ్ళే లోపల పట్టుకుంటారు. అందుకని పోలీసులకే హాజరుపడదాం అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం. ఎందుకంటే అతను ఒక చిన్న కుర్రవాడు, భయపడేటటువంటి వ్యక్తి కాబట్టి. నెక్స్ట్ రోజు పోలీసులు వచ్చారు, నూజివీడు పోలీసులు సార్ అన్నారు, నూజివీడు పోలీసులు అన్నారు. వచ్చి నాకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కాపీ. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానిలో సెక్షన్స్ ఇవన్నీ వేశారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ. ఈ కాపీ ప్రకారం నేను కాపీ తీసుకుని వాళ్ళకి సరెండర్ చేసి నేనేం చెప్పానంటే, ఇవాళ 10-30 నిమిషాలకు మీరు తీసుకెళ్తున్నారయ్యా, రేపు 10-30 నిమిషాలకు మీరు కోర్టులో హాజరుపరచకపోతే మీది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది, మీది చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాను, జాగ్రత్త అని చెప్పా. ఖచ్చితంగా మన నెక్స్ట్ రోజు 10-30 నిమిషాలు కోర్టులో హాజరుపరిచారు. దానికోసమే నేను ప్రొడ్యూస్ చేశా. ఎక్కడో పట్టుకెళ్ళారనుకో డేట్ టైం రాసేస్తారు. ఇది మీడియా ముందు తీసుకెళ్ళా. దానికి హోంమంత్రి గారు అంటారు, మరి తెలిసి అంటదో తెలియకంటదో మరి ఆమె నాకు తెలియదు. అంబటి రాంబాబు అనుకున్నా, వాడెవడో మాజీ మంత్రి అంట, సవాల్ చేశాడు, మా పోలీసులు పట్టుకొచ్చారు. వాడెవడో మాజీ మంత్రి సవాల్ చేస్తే ఈమె పంపిస్తే పట్టుకున్నాడంట. సవాల్ చేస్తే వేరే రకంగా ఉంటుంది. సవాలు చేసే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తున్నా. సవాల్ కాదు ఇది, అతన్ని హాజరు పెట్టాలనే ఉద్దేశంతో హాజరు పెట్టాం. ఇచ్చినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు, నాకు చెప్పారు. దానిలో ఏముంది, పోలూరి రాజశేఖర్ అని ఉంది ఎక్యూజ్డ్గా. కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏం చేశారు తెలుసా, పట్టుకోండి, పోలూరి రాజశేఖర్ అని పెన్నుతో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి పోలీసు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ అదర్స్ అని రాశారు పెన్నుతో. నాకు ఇచ్చినప్పుడేమో నేను ఒక మాజీ మంత్రిని, న్యాయవాద వృత్తి కొంతకాలం చేశాను. నా దగ్గర నుంచి ముద్దాయిని తీసుకెళ్లేటప్పుడేమో పోలూరు రాజశేఖర్ అని రాశారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత దీనిలో అండ్ అదర్స్ అని రాశారు. చూడండి ఎలా మోసం చేస్తున్నారు. పోలీసులే, ఎవరో కాదు మోసం చేసేది, చీటింగ్ చేసేది పోలీసులు. నన్ను చీట్ చేస్తున్నారు, నా దగ్గర తీసుకెళ్ళి అలా చేశారు. అంతేకాదు మళ్ళీ అక్కడ తీసుకెళ్తే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు. ఎందుకంటే హోంమంత్రి గారు SC అంట పెట్టారంట. నేను హోంమంత్రిని, నేను SCని కాదు, నేను బైబిల్ చేతిలో ఉంటుంది, నేను అనేక సందర్భాలు చెప్పారు. SC అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు, పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టినా, 311 పెట్టినా, కేసు మార్చినా, దీనిలో బెయిల్ రాదు. బెయిల్ రాలేదు. రాకపోతే మళ్ళీ నర్సాపేట పోలీసులు వెళ్ళిపోయారు. మా దగ్గర ఒక కేసు ఉంది తీసుకురావాలి, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. రెండు కేసులు ఉన్నాయి, 2 కేసుల మీద బెయిల్ వేస్తున్నాం. ఆమె మీద 13 కేసులు ఉన్నాయి, ఇంకా కొన్ని కేసులు పెడతారు. ఇంటూరు కిరణ్ అనే మీద 20 కేసులు ఉన్నాయి, ఇంకా 4 పెడతారు. ఏంది ఇది నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో చట్టం ఉందా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో పెడితే వాళ్ళని ఈ విధంగా వేధిస్తున్నారే. అయ్యా మీరు కూడా మా మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు, ఎంత భయంకరంగా పెడుతున్నారు చూస్తున్నారుగా మీరు. యూట్యూబ్ అందరూ చూస్తారుగా, చేతిలో ఉంటుందిగా, ఎంత భయంకరంగా పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, భారతమ్మ గారి మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు, నా మీద ఎంత భయంకరంగా పెడుతున్నారు. వీటి మీద యాక్షన్ తీసుకోరా. వీటి మీద వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అయినా పెడితే మాత్రం వాళ్ళని ఇల్లీగల్గా తీసుకుని కేసులు పెట్టి లోపల వేసి మానసికంగా కుంగదీస్తాం. ఎన్నాళ్ళు కుంగదీస్తారు? సార్ ఎన్నికైతే ఒక 50 సంవత్సరాలు ఉంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి 52, 51. ఇంకా మళ్ళీ కాడ కొత్త సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు.
తీసుకెళ్ళి కొట్టే కార్యక్రమాలు మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన.